వాక్యం అంటే ఏంటన్న విషయాన్ని దేవుడు ఎంతగానో తేటపరిచారు. ఆ దినం నుంచి కూడా నాకు బైబిల్ మీద కానీ దేవుని యొక్క వాక్ మీద కానీ ముఖ్యంగా దేవుడు అసలుకి మన కొరకు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారన్న విషయాన్ని బ్రదర్ అర్థం చేయించినట్టుగా నాకు అర్థమయ్యి ఆ దినం నుంచి నేను బైబిల్ వాక్యంలో ఎదుగుతూ వచ్చాను. అయితే ఈరోజు ఒకే ఒక 2 మాటలు, దేవుని యొక్క వాక్యము మనం ఏం చేస్తుంది, ఎందుకు దేవుని వాక్యం మనందరం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడాను నేను ఎక్కడి నుంచో కొత్తగా ఏం నేర్చుకోలేదు. కేవలం బ్రదర్ గారు థియలాజికల్ కోర్స్ నడిపిస్తూ ఉన్నారనమాట. థియలాజికల్ కోర్సు అక్కడ ఇండియాలో ఉన్న వారికి డైరెక్ట్ లైవ్ కోర్స్ ఉంది, అంటే ఎదురుగా కూర్చొని నేర్చుకోవడం. అండ్ మనలాగా దూరదేశాల్లో ఉన్న వారికి ఆన్లైన్ కోర్స్ కూడా బ్రదర్ నడిపిస్తూ ఉన్నారనమాట. నేను ఆయన విద్యార్థిని. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే నేను వాక్యం నేర్చుకుంటుంది సామాన్యమైనటువంటి మనుషుల దగ్గర కాదు, దైవ వాక్యాన్ని, నిజమును, సత్యాన్ని బోధిస్తున్నటువంటి బ్రదర్ వంశీ గారి దగ్గర. క్లాప్స్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఒకే ఒక్క వచనం అన్నమాట. మనందరికీ తెలుసు దేవుడిని ప్రేమించడం అంటే. మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఎవరైనా వచనం చెప్పగలుగుతారా? కాకమని చూసారా ఎంతసేపు పట్టేస్తుందో. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, అందరూ కూడా 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏంటి, మనం దేవుడిని ప్రేమించుట అంటే ఏం చెప్తున్నారు దేవుడు? ఆయన ఆజ్ఞలను పాటించుటయే. అనేక సార్లు మా సంఘంలో అయితే ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పేశాను. నా భర్తని నేను ప్రేమిస్తున్నానండి అంటే అర్థం ఏంటి అంటే, నీ భర్త చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే నువ్వు నీ భర్తను ప్రేమించినట్టు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని నా భర్తను ప్రేమిస్తున్నానండి, ఆ బెడ్ మీద కూర్చొని కదలకుండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఉన్నావు అనుకో, అది కొంచెం టీ తీసుకురామంటే ఐ లవ్ యూ టీ లేకుండా ఇంకేదైనా పని చెప్తే నేను ఇక్కడి నుంచి కదలను ఐ లవ్ యూ అన్నావు అనుకోండి, అది భర్తకి ప్రేమించినట్ట. ఆయన యొక్క మాటలు, ఆజ్ఞలు నువ్వు గైకొంటున్నప్పుడే నీకు అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, అతను నిన్ను ప్రేమిస్తున్నట్టు, నువ్వు అతనిని ప్రేమించుచున్నట్టు. మనకందరికి చిన్న విషయం ద్వారా అర్థమైపోయినప్పుడు దేవుణ్ణి కూడా మనం అందరం అనుకుంటున్నాం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నానండి. ఈ లోకంలో వేరే వాళ్ళని ఎవరిని నేను అంతగా ఇష్టపడట్లేదు, కానీ దేవుడు మాత్రం బహుగా ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నా. మనకి ఈ రోజు దేవుడు వేసిన ప్రశ్న, నిజంగా నువ్వు ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? ఊరికే చెప్తున్నావా దేవుడిని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ఈ లోకంలో? సో ఇదే ప్రశ్న దేవుడు ఈరోజు మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు. నా ఆజ్ఞలు భారమైనవి కావు. మిమ్మల్ని ఇప్పటి వరకు మనం పాట పాడుకున్నాము. చూడండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మరిచిపోయాము. మనమంతా పరలోకపు వారం. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. ఇహలోకంలో ఉన్నటువంటి వాటిన్నిటి గురించి మనం పరిగెత్తడానికి వీలు లేదు. ఒకే ఒక వచనం చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కని విషయాన్ని మనకు బోధిస్తూ ఉంటారో. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు, 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎవరిమైనా ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి ఒక పాత్ర. ఇప్పుడు మనం ఒక నాటకం వేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక నాటకం వేస్తున్నప్పుడు నీకు ఒక రాజు క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, నువ్వు రాజు క్యారెక్టర్ లా బిహేవ్ చేయకుండా ఓ పని వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు అనుకోండి, ఆ క్యారెక్టర్ నువ్వు సూట్ అవుతావా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తీసేస్తారు. ముందు కూర్చున్న ప్రేక్షకులకి నవ్వుగా ఉంటుంది. ఇప్పుడు రాజు బట్టలు వేసి, రాజుగా సింహాసనం వేసి నువ్వు రాజులా కూర్చొని టీవీగా మాట్లాడు బాబు అంటే, అయ్యా నేను కూర్చుంటానండి అన్నాడు అనుకోండి, ఆ డ్రెస్ వేసుకొని, చూసే వారికి ఎట్లా అనిపిస్తుంది? అది అపహాస్యం చేసినట్టుగా ఉంటుంది. క్రీస్తును ధరించుకున్న మనం కూడా ఆ పాత్రకు తగిన వారిగా ప్రవర్తించకపోవటం వల్ల ఈ రోజు లోకం ముందు క్రైస్తవులు అపహాస్యంగా బ్రతుకుతుంది. వాళ్ళు ధరించుకున్నది ఏంటి? క్రీస్తును ధరించుకున్నామని చెప్తున్నారు, కానీ ఒక్కరి జీవితాల్లో కూడాను క్రీస్తుని పోయినటువంటి
అనేటువంటి పోలికలు ఎవరికీ కనిపించట్లేదు. ఇప్పుడు ఆన్యుల ముందు మనందరం ఏమైపోతున్నాము, అపహాస్యంగా నిలబడుతూ ఉన్నాం. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇంకొక మాట అంటారు. అక్కడే చూడండి 4వ అధ్యాయంలో ఏమంటూ ఉంటారు 18వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏం ఏర్పడాలని కోరుకుంటున్నారు? క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. మీరు బాప్తీసం తీసుకొని క్రీస్తులోకి వచ్చారు అంతే. మనందరం ఏం చేసాము? బాప్తీసం తీసుకొని క్రీస్తును ధరించామంటే క్రీస్తులోనికి వచ్చాము. ఇక అయిపోయింది మా పని, మా ఇష్టం వచ్చినట్టు బ్రతికేద్దాం అనుకుంటున్న జీవితాలు కాదు. ఇప్పుడు ఏమైపోవాలి అంటే ప్రతి దినము ఆయన స్వరూపంలోకి మనము మార్చబడుతూ ఉండాలి. నువ్వు మార్చబడటం లేదు అంటే ఎక్కడో మనని వాక్యంలో మనందరం కూడా వాక్యం యొక్క విలువ తెలియట్లేదన్న విషయం అర్థం చేసుకోవాలి. వాక్యమే రూపమై ఇప్పుడే పాట పాడుకున్నాం, తెలుసు కదా. ఎవరిలో వచ్చారు వాక్యము? దేవుడు ఎందుకు అర్జెంటుగా వాక్యం రూపంలో ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మన బ్రదర్ గారే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఒక దినాల్లో, చాలా దినాల క్రితం, బ్రదర్ గారికి కూడా గుర్తుందో లేదు, నాకైతే బాగా గుర్తుండే బ్రదర్ గారి విషయాలన్నీ కూడా, చెప్పిన విషయాలన్నీ కూడా. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఒక పెద్ద ప్రపంచ దేశ నాయకులు అందరూ కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్ చేసుకుంటూ ఉన్నారంట. ఆ పెద్ద మీటింగ్ లో ఒక్కొక్క దేశం వాళ్ళు, మీ దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీ దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కడు లేచి మా దేశం టెర్రరిస్టులతో ఉంటుంది, మా దేశం టెర్రరిస్ట్ నుంచి విడిపించాలి, మా దేశం కరువు కాటకాల్లో ఉంటుంది, మా దేశాన్ని కరువు నుంచి విడిపించాలి. ఇలా ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలన్నీ చెప్తూ ఉన్నారంట. అక్కడ దేవుడు వాక్యం తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నారంట. ఆయన లేచి ఏమన్నారంటే, ఏంటి నీకు ఎవరికి పాపం అనేది ఒక బర్డన్ గా ఏమి అనిపించట్లేదా? ఒక సమస్యగా మీకేమి అనిపించటం లేదా? మాకున్న సమస్య పాపంలో మా దేశం పాడైపోతుందని ఒక్కరికి కూడా అనిపించట్లేదా? మీ దేశంలో ఉన్న ఇన్ని రకాల సమస్యల గురించి తెలియపరుచున్నారు అంటే మనందరికీ అర్థం కాకపోవటం ఏంటి అంటే మనందరము కూడాను భయంకరమైనటువంటి పాపాల సమస్యగా తీసుకోవట్లేదు. అది మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అన్నది ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బ్రదర్ గారు ఇంకా అనేకమైన విషయాల ద్వారా మనం ముందుకు తీసుకెళ్తారు. నేను ఆయన విద్యార్థిని అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ప్రతి శనివారం ఇప్పుడు ఇంతకు ముందు జస్ట్ బ్రదర్ ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. పొద్దున ఇంగ్లీష్ సర్వీస్ కి మాతో పాటు అక్కడికి వచ్చారు. అక్కడ కూడా ఎంతో చక్కగా పాల్గొన్నారు. మేము వచ్చేసేసరికి 2:30 అయిపోయింది. 3 గంటలకి, ఎందుకంటే ఇండియా టైం ప్రకారం వాళ్ళకి 4:30కి క్లాసు. సో 3:30 నుంచి ఇప్పుడు 6 గంటల వరకు వాళ్ళకి క్లాసు చెప్పి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా అంటున్నారు. నేను కొన్ని అడుగుతూ ఉన్నాను, బ్రదర్ దుబాయ్ అదేమన్నా చూసారా, లేకపోతే మనకి మామూలుగా వచ్చిన వాళ్ళని అడుగుతాను కదా, మీరు పుచ్చుకొని చూసారా, మీరు అక్కడికి ఆ ఫ్రేమ్ ఏదో కట్టారు అవన్నీ చూసారా, అవన్నీ ఏంటే సిస్టర్, అవన్నీ చూడాలని లేకపోతే అట్లాంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎలాగ ప్రియుడు బిడ్డలను వాక్యంలో తీసుకెళ్ళాలి తప్పన ఆలోచన. ఇది తప్పించి నాకు ఈ లోకంలో అది చూసాము ఇది చూసాము నేను 2-3 అడుగుతుంటే ఏది తెలియదంట బ్రదర్, ఏది చూడలేదంట. అవన్నీ కూడా చూడండి ఎంతగా దేవుడి వాక్యం కొరకు పోరాడుతున్నటువంటి యోధులను మన ముందుకు దేవుడు పంపిస్తున్నప్పటికీ కూడాను ఇంకా నిర్లిప్తతతోటి ఇంకా సమయం ఉందిలే అని చెప్పేసి మనల్ని మనము ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలని కోరుకుంటూ బ్రదర్ గారిని ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనందరినీ నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మన సంఘానికి అలాగే ముఖ్యంగా పాస్టర్ గారికి వందనాలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ జీసస్, గాడ్ బ్లెస్ యు. Thank you, sister.